కష్టాలు ఎందుకు వస్తాయి? శ్రీమద్ భగవద్గీతల్లో ఉన్న ఉత్తరం. మన జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తూనే ఉంటాయి. కొందరికి ఆర్థిక సమస్యలు, మరికొందరికి ఆరోగ్య సమస్యలు, మరికొందరికి కుటుంబ సమస్యలు. అయితే ఈ కష్టాలు ఎందుకొస్తాయి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఈ ప్రశ్నకు శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. నేను ఎంత శ్రమపడినా ఎప్పటికీ విజయం రాదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఎదురవుతుంది. దేవుడు నన్ను మర్చిపోయాడేమో! ఇది చాలా మందిలో ఉండే సాధారణ సందేహం. శ్రీకృష్ణుడు గీతలో ఇలా అంటాడు. మా ఫలేషు కదాచన అంటే మనకు కర్మ చేయటానికి హక్కు ఉంది. కానీ దాని ఫలితాన్ని గురించి ఆలోచించే అవసరమే లేదు. మనం ధర్మబద్ధంగా కృషి చేస్తే దేవుడు సరైన సమయంలో మనకు కావలసింది ఇస్తాడు. కష్టాలు మన పాత కర్మల ఫలితంగా వచ్చి ఉండవచ్చు. కానీ భక్తితో, నమ్మకంతో ముందుకు సాగితే అవి తీరిపోతాయి. ప్రతిరోజు కనీసం 5 నిమిషాలు గీతా శ్లోకాలను వినటం లేదా జపం చేయటం మొదలు పెట్టండి. ఉదాహరణకి ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే మన మనస్సు స్థిరపడుతుంది. సమస్యలపై దృష్టి స్పష్టంగా ఉంటుంది. ఎందుకు శత్రువులు ఎక్కువవుతున్నారు? భక్తులకు శ్రీమద్ భాగవతంలో సమాధానం. మనకి ఎవరితోనూ శత్రుత్వం ఉండకూడదని మనసు కోరుకుంటుంది. కానీ జీవితంలో కొన్ని సందర్భాల్లో మన మీద అసూయపడి మనకి నష్టం కలిగించాలనుకునే వారు కొందరు ఉంటారు. మరి భక్తుడికి శత్రువులు ఎందుకు వస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం శ్రీమద్ భాగవతం ద్వారా తెలుసుకుంటాం. చాలా మంది భక్తులు ఇలా అనుకుంటారు. నేను ఎవరికీ హాని చేయలేదు. నిన్ను నమ్ముకొని జీవిస్తున్నాను దేవుడా, అయినా నా చుట్టూ శత్రువులు ఎందుకు అని మనం తరచూ ఆలోచిస్తూ ఉంటాము. శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పిన ఒక మాట ఉంది. భక్తునికి శత్రువులు ఉన్నారు అంటే అది ఆయన భక్తిని పరీక్షించే అవకాశం మాత్రమే. దేవుడు మన స్థైర్యాన్ని, మన భక్తిని పరీక్షించడానికి కొన్నిసార్లు శత్రువుల రూపంలో మన ముందు బంధాలను పెడతాడు. పరమ భక్తుడు ప్రహ్లాదుడే తన తండ్రి హిరణ్యకశిపుని చేతుల్లో ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నాడు. కానీ భగవంతుని మీద నమ్మకం వదలలేదు. చివరకు దేవుడు స్వయంగా వచ్చి అతన్ని రక్షించాడు. మీ చుట్టూ నిందించేవారు, అసూయ పడేవారు ఉన్నా వారితో తగు పడకండి. రోజు నృసింహ స్తోత్రం లాంటి శ్లోకాలను పఠించండి. అవి భయాన్ని తొలగిస్తాయి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణభద్రం మృత్యుం నమామ్యహం. ఇలాంటి శ్లోకాలు చదవడం వల్ల భయాన్ని తొలగించి ధైర్యాన్ని ఇస్తాయి. ఈ మాటలు మీ మనస్సులో కొత్త ధైర్యాన్ని నింపుతాయనే నమ్మకం ఉంది. ఇలాంటి మరిన్ని శ్రద్ధాభక్తుల కథలు తెలుసుకోవాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్